ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొడ్డలి పార్టీ అని పేరు పెట్టి పిలుస్తుంది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలుపెట్టి కింది స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకుల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అనే పిలుస్తున్నారు. దీనికి కౌంటర్గా ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పార్టీ అని పేరు పెట్టి పిలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మొదలుపెట్టి కింది స్థాయి నాయకుల వరకు తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పార్టీ అని పిలవటం మొదలుపెట్టారు. అయితే ఏ పార్టీకి ఏ పేరు సూట్ అవుతుంది, అసలు ఈ పార్టీలకి ఈ పేరు ఎందుకు వచ్చాయి, వీటిలో ఏది నిజం అనేది మాట్లాడుకుంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొడ్డలి పార్టీ ఎందుకు పేరు వచ్చింది? వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య గొడ్డలతోనే జరిగిందని మళ్ళీ చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారే, గొడ్డలతో చంపారనేటువంటిది. మళ్ళా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీదే అనుమానాలు ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ తరపున ఎంపీగా ఉన్నారు. పదే పదే ఆయనకి ఎంపీ టికెట్ కడప నుంచి ఇస్తుంది ఆ పార్టీ. అంటే ఈ కేసులో ప్రధాన నిందితుడిని సేవ్ చేస్తుంది. పైగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి బాబాయిని చంపిన పార్టీ, పైగా అలాంటి పాలిటిక్సే రాష్ట్రంలో చేస్తున్న పార్టీ, రప్పరప్ప రాజకీయాలని ఎంకరేజ్ చేస్తున్న పార్టీ. కాబట్టి ఆ పార్టీకి మేము గొడ్డలి పార్టీ అని పేరు పెడుతున్నాం అంటుంది తెలుగుదేశం వాళ్ళు. అంటే వైసీపీ చేస్తున్నటువంటి అరాచక రాజకీయాలకు, హత్యా రాజకీయాలకు ఆ పేరు సూట్ అవుతుంది కాబట్టి మేము గొడ్డలి పార్టీ అని పేరు పెట్టాం అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళ వర్షన్. ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పార్టీ అని వైసీపీ వాళ్ళు ఎందుకు పేరు పెట్టారట అంటే, ఎన్టీ రామారావు నుంచి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు లాగేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు అసలు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు, ఎన్టీఆర్కి అల్లుడయ్యాడు. ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీని లాక్కున్నాడు, ఎన్టీఆర్ని నెట్టేశారు ఆ పార్టీ నుంచి. కాబట్టి ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు కాబట్టి చంద్రబాబు నాయుడు పార్టీ వెన్నుపోటు పార్టీ, ఇది అసలు తెలుగుదేశం పార్టీ కాదు అనేది ఇప్పుడు వైసీపీ వాళ్ళ వర్షన్. కానీ ఒక విషయం మాత్రం వాస్తవం, ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారా లేదా అంటే, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి వచ్చిన తర్వాత 1999 ఎలక్షన్స్ అంటే వెరీ నెక్స్ట్ ఎలక్షన్స్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. అంటే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత జరిగిన ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రజలు గెలిపించారు. అంటే చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు అని ప్రజలు భావించలేదుగా. నిజానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ స్టెప్ తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ పూర్తిగా లక్ష్మీపార్వతి చేతుల్లోకి పోయి ఇలా ఆ పార్టీ అనేది ఉండేదే కాదు. ఇలా ఆ పార్టీ ఉంది అంటే ఆ పార్టీ ద్వారా వేలాది మంది రాజకీయ ఉద్యోగులుగా ఉన్నారు అంటే, అనేక మంది రాజకీయాల్లో పదవులు సంపాదించగలిగారు అంటే, అనేక మందికి రాజకీయ అవకాశాలు దక్కాయి అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషనే. ఆ డెసిషన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఎన్టీ రామారావు కుటుంబం కూడా యాక్సెప్ట్ చేసింది. కొంతమంది మొదట్లో వ్యతిరేకించారు. ఇప్పుడు హరికృష్ణ గారు మొదట్లో వ్యతిరేకించారు, ఆయన సపరేట్గా పార్టీ పెట్టుకున్నారు అన్నా తెలుగుదేశం అని. ఏమైంది? ఆ పార్టీని జనం యాక్సెప్ట్ చేయలే. చివరికి ఆ పార్టీని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలు విలీనం చేశాడు హరికృష్ణ గారు. అంతెందుకండి, ఇదే వెన్నుపోటు పేరుతో లక్ష్మీపార్వతి గారు రాజకీయం చేసింది. ఎన్టీఆర్ తెలుగుదేశం అని ఆమె పార్టీ పెట్టుకొని చంద్రబాబు నాయుడు పార్టీని వెన్నుపోటు పార్టీ అని చెప్పి జనంలోకి వెళ్తే జనం యాక్సెప్ట్ చేయలేమని ఆమె ఎమ్మెల్యే సీట్ ఆమె గెలిచింది, మిగతా ఆ పార్టీ తరఫున ఎవరూ గెలవలే. తర్వాత ఆమె కూడా ఓడిపోయింది. ఇప్పుడు ఆవిడ ఎమ్మెల్యే పదవిలో పోటీ చేసే పరిస్థితుల్లో కూడా లేదు. వైసీపీలో ఉంది ఆవిడ. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వటం ఆమెకు ఎక్కువ అన్నట్టుగా ఆ పార్టీ ఫీల్ అయింది. అంటే ఆమె పరిస్థితి అది. మరి ఆమె చేతుల్లోకి తెలుగుదేశం పార్టీ పోయి ఉంటే ఏంటి పరిస్థితి? సో తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పార్టీ అని లక్ష్మీపార్వతి ఎన్నికలకు వెళ్తే ప్రజలు యాక్సెప్ట్ చేయలే. హరికృష్ణ ప్రజల్లోకి వెళ్తే ప్రజలు యాక్సెప్ట్ చేయలే. చంద్రబాబు నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇదే నిజమైన తెలుగుదేశం అని ప్రజలు పదే పదే తీర్పులు ఇచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పార్టీ అంటే అదెట్ యాక్సెప్టబిలిటీ? ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కూడా రేపొద్దున వైసీపీకి సంబంధం లేదు, అవినాష్ రెడ్డికి సంబంధం లేదు, జగన్కి సంబంధం లేదు అని కనుక కోర్టు తీర్పులు వస్తే వైసీపీని కూడా మనం గొడ్డలి పార్టీ అనలేము. కానీ ఇప్పటికైతే ఇంకా వాళ్ళే నిందితులుగా ఉన్నారు. పైగా వాళ్ళ కుటుంబంలో న్యాయ పోరాటం చేస్తున్న వైఎస్ సునీతారెడ్డికి వైసీపీ అండగా లేకపోగా ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి కుటుంబాన్ని ఇంకా వైసీపీ ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేస్తున్నారు. చివరికి సిబిఐ ఎంక్వైరీని కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య కేసులో ముందుకు పోనివ్వలేదు కదా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీకి కోఆపరేట్ చేయలేదు కదా. సో ఇవి కారణాలు. ఇక్కడ మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. కానీ మన వర్షన్గా అయితే ఇలాంటి నిక్నేమ్స్ కరెక్ట్ కాదు. ఈ పార్టీ ఈ రకమని ప్రజలకి చెప్పవచ్చు, కానీ వాళ్ళు వీళ్ళని గొడ్డలి పార్టీ అనటమైనా, వీళ్ళు వెన్నుపోటు పార్టీ అంటమైనా ఈ పేర్లు కరెక్ట్ కాదనేదే నా వ్యక్తిగత ఉద్దేశం. అందుకని మనం ఆ పేర్లతో పార్టీలను పిలవం.
మనం తెలుగుదేశం పార్టీ అనే అంటాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే అంటాం. మనం ఆ పేరుతో పిలవం.